సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ప్రతిసారి ప్రాపర్టీ పెడతాము, కానీ 1980 స్పెషల్ కాబట్టి ఆవిడ చెప్పినట్టు ఒక కొత్త ప్రాపర్టీ తీసుకొచ్చామన్నమాట. సో ఫస్ట్ రౌండ్ ఎలా ఉండబోతుందంటే, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. అక్కడ మీకు ఒక ఆడియో ప్లే అయ్యింది. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ నేను అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఏం చేయాలో ఇక్కడికి వచ్చిన తర్వాత డెమాన్స్ట్రేట్ చేస్తాను. రైట్? సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ అడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అప్పటి నుంచి కన్లీడనే పెట్టినావు కదా బిడ్డ, జరంత దగ్గరగా పంపిద్దామని మా మౌనికను పంపిస్తాడా. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా మనవరాలు మోనిక వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. నేను ఇక్కడ నుంచి ఈ వయసులో అంత దూరం నడిచాను, వాళ్ళంత మ్యూజిక్ పెట్టింది దేనికి? మీరిద్దరు ఏదన్నా సరే ఛాలెంజ్ చేసుకుంటారు. మీరిద్దరు ఏంటి ఏదో ఫ్యాషన్ షోకి వచ్చి ఫస్ట్ టైం ర్యాంప్ ఎక్కడ నడవాలి అన్నట్టు. ఇందాక డైలాగ్ చెప్పాలన్నప్పుడు చెప్పారు కదా, ఇది కూడా చెప్తారు అనుకున్నాం. అలా మీకు అంటే ఆటోమేటిక్ గా కాంపిటీషన్ అంటే ఇది వస్తుందేమో అని చెప్పి ఆ ఛాలెంజింగ్ ఇది ఉంటదేమో అనుకున్నా. అంటే నాకు సుధీర్ ని చూడటమే సరిపోయింది. నన్ను చూస్తున్నా ఇలా వెళ్తుంటే ఇలా ఇలా వస్తుంటే ఇలా కళ్ళు తిప్పుకోలేకపోతున్నా. అంత తిప్పకమ్మా, తిప్పి తిప్పి మేము ఇలాగయ్యాం. ఓహో, నన్ను బ్యాడ్ చేద్దాం. ఓకే ఓకే, రెడీ. నువ్వు అయిపోయింది. సో మీలాంటి వాళ్ళ కోసమే అంటే అది ఎలా ఉండాలి అనేది చూపించాలి అని చెప్పని 2 డెమో పీసులు ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ వాళ్ళు పిలుస్తావు, వాళ్ళు చేస్తారు. అది ఎలా ఉందో మీకు అర్థమైపోద్దాన్ని. కెన్ వి హ్యావ్? మాకు ఇంగ్లీష్ రాదు కదా బావా, అందుకనే డెమో పీస్ అంటే అట్ట అవుతాం కదా. అంటే అందమైన బొమ్మలు డెమో పీస్ అంటే ఇంగ్లీష్ లో. గట్లన్నావు బాగుంది. గట్ల రండి. ఇదిగో జుట్టు నీకు ఒక్కదానికే ఉందా అనుకోకు. నాది ఊడిపోదు, నీదే ఊడిపోద్ది, జాగ్రత్త పో. నేను ఆడిపించుకోరు మధ్యలో ఆడరికి వచ్చమ్మ చెక్క. చూసారు కదా? చూసాను. సో ఇలా చేయకుండా కొంచెం బాగా చేయాలన్నమాట మీరు. వాళ్ళిద్దరు ఎలా చేశారంటే, మామూలుగా నేను ఛాలెంజ్ అంటే వాళ్ళు బిందెల దగ్గర కొట్టుకుంటారు కదా వాటర్ పట్టేటప్పుడు, కొంచెం ఆల్మోస్ట్ అలా. అది వేరే బావా, ఫైర్ ఉండాలి. ఆడియో ప్లే అయింది. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అడిగిన తర్వాత అది పట్టుకోండి అమ్మా ఇద్దరు. తగ్గఫర్ ఆడండి. మైకేల్ జాక్సన్ మూన్ వాక్ వెనక్కి వెళ్ళడం చూసే గానీ పొద్దున్నే 4 o'clock ఐ మీన్ జిమ్ అది దండం కాదు, సర్ర ఇటు వెళ్ళిపోయావు. ఎవరైతే ఫస్ట్ రింగ్ లోంచి కంప్లీట్ గా 2 కాళ్ళు బయట పెడతారో వాళ్ళు ఓడిపోయినట్టు. రింగ్ లో ఎవరైతే అట్లీస్ట్ 1 leg గుంచుతారో వాళ్ళు గెలిచినట్టు. వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఒక మీరు డాన్స్ ప్రాక్టీస్ చేయండి, పక్కలండి వెళ్ళి. ఈ సైడ్ మీరుంటారు, ఈ సైడ్ మీరుంటారు. ఆ రోప్ తీసుకొని టగఫర్ తెలుసు కదా. సో ఎవరైతే ఫస్ట్ లైన్ క్రాస్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ ఆపోజిట్ పర్సన్ కి ఛాన్స్ వస్తుంది ఆన్సర్ చెప్పడానికి. ఓకే, గాట్ ఇట్? సమ్మా ఆడియో రెడీయా? రెడీ. ఓకే, 3, 2, 1 సౌండ్. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. మన ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? సో ద క్వశ్చన్ ఇస్, ఇప్పుడు ప్లే అయిన ఆడియో ఏ సినిమాలోనిది? ప్లీజ్ గెట్ ఆన్ యువర్ పొజిషన్స్. బాబోయ్ బావా, రుబ్బురోలు తిప్పిన చేతులు మావి, అర్థమైందా? ఎంత స్ట్రాంగ్ ఉంటే. మీరు ఎపిసోడ్ కొంచెంసేపు మాట్లాడకుండా ఉండరు. ఎపిసోడ్ ఎంత ప్లీజ్. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? ఇదంతా మా బామ్మ ట్రైనింగ్. మాట్లాడొద్దంటే ఎలా అవుతుంది? ఏంటి బామ్మ ట్రైనింగ్? బామ్మ అట్టించులో అయితే మొత్తం వెళ్ళిపోయింది సెట్ బయటికి. సరే, ఇంతకీ ఆన్సర్ ఏంటి?
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. రంగుల జుట్టు చూసి పాడిపోయానే నీ బొంగులో మాటలిని పాడిపోయానే రంగుల కొంగు తాకి పాడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే. మామగారు నెక్స్ట్ టైం మీ టీం కలిసినప్పుడు మీరు రావద్దు డాన్స్ చేయడానికి, వాళ్ళని పంపించండి. నంబర్ ఏమన్నా కావాలా? బ్రేక్ లో అడగండి. ఇలాగ మళ్ళీ కెమెరా రోల్ అవుతున్నప్పుడు మీరు నేను మాత్రం అయిపోయింది. కెమెరా ముందు మీకు వాళ్ళు చెప్పిన డైలాగ్స్ అన్ని చెప్పాలి, మీరు కెమెరా ముందు చెప్పలేరా? ఇది వాళ్ళని అడిగితే నాకు తెలిసి పేమెంట్ మీ దాంట్లో సగం రాసిస్తాను, మీ దాంట్లో సగం రాసిస్తాను. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ప్లే అయిన ఆడియో మనందరికీ తెలిసి చాలా ఫేమస్ ఆడియో. సో మనం ఏం చేద్దాం అంటే, మీరు ఎలాగో పాయింట్ గెలిచారు కాబట్టి అండ్ మీకు గెలవడానికి ఒక చిన్న స్పోర్టివ్ ఇది కావాలి కాబట్టి ఏం చేద్దాం అంటే, సీరియల్స్ లో ఎలాగో మీరు అందరూ అద్భుతమైన యాక్టింగ్ ఎరగొట్టేస్తారు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ జరిగిన సీన్ ని మనం రీక్రియేట్ చేద్దాం ఇక్కడ. బావా నేను 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 కోట శ్రీనివాస గారికి వైఫ్ క్యారెక్టర్ లేదుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. సో ఇందులో 4 క్యారెక్టర్స్ ఉంటాయి, 2 మేల్ అండ్ 2 ఫీమేల్. ఓకే. సో మీరు డిసైడ్ అవ్వండి ఎవరెవరు ఏ క్యారెక్టర్ చేస్తారు ఏంటని. మీరు కూడా డిసైడ్ అవ్వండి. మీరు ఎలాగో 2 మేల్ ఉన్నారు, 2 ఫీమేల్ ఎత్తుకోండి. రెడీ? యాజ్ ఇట్ ఈస్ గా చేయాలి. ఫస్ట్ ఒక టీం వచ్చి పర్ఫార్మ్ చేస్తుంది. మీరు రెడీయా? రెడీ. సో అశు ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాము. మీ సైడ్ ఎవరెవరు వస్తారు? ఎస్, ఈ ఇమోషనల్ సీన్ పండించడానికి మా సైడ్ నుంచి ఫస్ట్ వెంకటేష్ గారు వస్తున్నారు. గౌరవ్ గారు. ఇప్పుడు ఆయన పక్కన సౌందర్య గారిలా నటించడానికి మన మోనిక వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ వీళ్ళిద్దరికి మధ్యలో చిచ్చు పెట్టాలంటే ఒక లేడీ ఉండాలి కదా, మరి ఆ లేడీ ఎవరో కాదు, మా టీమ్ లో మనీషా, నీలిమ. ఇవన్నీ జడ్జి చేయడానికి సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఒకళ్ళు ఉండాలి కదా, కోట శ్రీనివాసరావు గారు, విక్రమాదిత్య గారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. Yes. ఎరగొట్టేయండి. 3, 2, 1 యాక్షన్. ఆయన ఏమనొద్దు, ఆయన దేవుడు. దేవుడా? ఎక్కడ దేవుడు? ప్రత్యక్షం అవ్వడే. కనిపిస్తాడులే టైం వచ్చినప్పుడు. అయినా మనిషి ఇంట్లో ఉంటే నీకేంటి బాధ? మనిషి ఇంట్లో ఉంటే నాకు బాధే. అయినా మనిషికి పెళ్లి జరగాలి, అత్తాలింటికి వెళ్ళాల్సిందే. మనిషి ఎక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటది. ఎందుకు? మీకోసమా, మీ అబ్బాయి కోసమా? ఇరగొడేశారు, మామూలు కాదు అసలు. ఆవిడైతే కింద పడినప్పుడు జిట్టు అడ్డు వచ్చి ఎక్స్ప్రెషన్ కనబడుతుంది, జిట్టు కూడా తీసుకున్నారన్నమాట. సో చాలా బాగుంది. పడినప్పుడే కదా భయ్యా స్టేజ్ ఇరిగింది. సో ఇప్పుడు ఇది యాక్చువల్లీ సినిమాలోనే చాలా ఈజీగా టక్ 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 చేస్తాం. ఇది ఒకవేళ మన సీరియల్లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అంటే ఇలా చేస్తే మనం ఎలా ఉంటది? కాకపోతే అది నేను చేయలేం, కెమెరామెన్ చేయాలి, కెమెరామెన్ చేయాలి. మీరు మరీ వెర్రి పుష్పలా మాట్లాడుతున్నారండి. మీరే అనేసారు, లేదంటే మేము జిక్ జిక్ అయ్యేమన్నా అలాగా అలాంటి ఏదన్నా సరే. రెడీ? 3, 2, 1 యాక్షన్. ఆయన ఏమనొద్దండి, ఆయన ఏమనొద్దు, ఆయన దేవుడు. దేవుడా? ఎక్కడ దేవుడు? కనిపించట్లేదే, కనిపించట్లేదే, కనిపించట్లేదే. కనిపిస్తాడులే. కనిపిస్తే ప్రత్యక్షం అవ్వాలి, అవ్వాలి, అవ్వాలి. నువ్వు సీరియల్లా చెయ్యట్లేదమ్మా. కనిపించాలి, కనిపించాలి. కనిపిస్తాడులే టైం వచ్చినప్పుడు. ఇంకెప్పుడు టైం? అయినా మనిషి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఏయ్, మనిషి ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లం? మనిషికి పెళ్లి జరగాల్సిందే, అత్తారింటికి వెళ్ళాల్సిందే. ఏం కూసావే? ఆయన డైలాగ్ ఉండు, నా డైలాగ్ ఉంది మధ్యలో. మనీషా ఎక్కడికి వెళ్ళదో, వెళ్ళదో, వెళ్ళదో. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవారు, నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవారు. మనిషి ఎక్కడికి వెళ్ళదో, వెళ్ళదో, వెళ్ళదు. తిను ఇక్కడే ఉంటది. ఎందుకు? మీ అబ్బాయి కోసమా, మీకోసమా? ఏం కూసావే?
ఎంత పని చేసావురా. సూపర్. సరే ఎరగొట్టారు. అంటే ఐ మీన్ ఇంప్రాంప్ట్ గా ఇప్పటికిప్పుడు ఒకవేళ ఇదే సీన్ ని సీరియల్లో చేస్తే ఎలా ఉంటది ఫన్నీగా చూపించమంటే ఆన్ స్పాట్ చాలా 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 బాగా సరే గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. సో మీరు ఎరగొట్టేశారు. ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ గోస్ టు ఆశు టీమ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? వెంకటేష్ గారులా రాజేష్ గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే నెక్స్ట్. మనీషా గారు లాగా షీలా సింగర్. ఆన్ స్టేజ్ ప్లీజ్. సౌందర్య గారు లాగా శ్రావణి సంధ్య గారు. ఆన్ స్టేజ్. కోట గారు లాగా శ్రవణ్ గారు. ఆన్ స్టేజ్. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. ది స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. రెడీ 3 2 1 యాక్షన్. అక్క ఆయన ఏమనుకో, ఆయన దేవుడు అక్క. ఏడా దేవుడు ప్రత్యక్షం అవడే. యాక్షన్. అక్క ఆయన ఏమనుకో, ఆయన దేవుడు. ఏడా దేవుడు ప్రత్యక్షం అవడే. అవుతాడులే, టైం వచ్చుడు ఆయన అవుతాడు. మనీషా ఇక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటది. ఎవరు ఉంచుకోవడానికి? మీరు ఉంచుకోవడానికా, మీ అబ్బాయి ఉంచుకోవడానికా? ఓ వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇప్పుడు వాళ్ళు ఇదే సీన్ ని యాస్టీస్ గా మన సీరియల్ లో చేస్తే ఎలా చేస్తారు అని చెప్పనని అన్నారు కదా. మనం ఏంటంటే సీరియల్ చేయొద్దు యాస్టీస్ గా, మనం దాన్ని నవరసాల్లోని ఇదే కామెడీ సీన్ లో చేస్తే ఎలా ఉంటుంది, హాస్యరసం. 3 2 1 యాక్షన్. అక్క ఆయన ఏమనక్క, ఆయన దేవుడు అక్క. ఏది ఏడా దేవుడక్క ప్రత్యక్షం అవ్వడే. అవుతాడులే, టైం వచ్చినప్పుడు ఆయన అవుతారు. మనీషా ఎక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటది. ఎవరు ఉంచుకోవడానికి? మీరు ఉంచుకోవడానికా, మీ అబ్బాయి ఉంచుకోవడానికా? హే వేడి సంత మాట్లాడుతూ. లేవే, మనకేంటి గిట్ల టైం వచ్చింది, రావే. ఏందే అయ్యయ్యో బిడ్డ, కూసో బిడ్డ, ఏడవకు. పాపం చాలా నాళ్ళైంది షూటింగ్ చేసి. కానీ మీరేంటి మధ్యలో వెంకటేష్ గారు చిన్న రాజశేఖర్ గారు వచ్చారు. బట్ ఎనీవేస్ దట్స్ ఎ గుడ్ జాబ్ ఆల్ 4 ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేశారు, ఒక పాయింట్ వచ్చింది. ఇంకా 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ రౌండ్ మీరు గెలవాలంటే 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో సెకండ్ క్వశ్చన్ అడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి రాజేష్. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి బ్రేవెస్ట్ విక్రమ్ గారు. ఆన్ స్టేజ్. సో ఫస్ట్ లాక్కోవడం కదా, ఆగండి. ఫస్ట్ మ్యూజిక్ ప్లే అయితే అది వినండి, తర్వాత నేను క్వశ్చన్ అడగనియండి. ఓకేనా? రెడీ 3 2 1 సౌండ్. ఇంతకీ మీ అల్లుడు గారు ఎలా ఉన్నారో చెప్పనే లేదు. మొగ్గలా ఉన్నాడమ్మా. పప్పా అప్పుడే విరిసిన మల్లె మొగ్గలా మెరిసిపోతున్నాడమ్మా. లెట్ మీ టెల్ మై క్వశ్చన్. ఓకే, ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? And what's the answer? మత్తు వదలరట్టు. And that's a right answer.
మామగారు మీరు అలాంటి డాన్స్ వేస్తే స్టార్టింగ్ లో ఎలాగ అన్నారు. సైలెంట్ గా ఉండాలి. పిల్లలు వేస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ మోకాళ్ళు నొప్పి వచ్చిందనుకో అప్పుడు ఇలా నడవాలి ఇంకా. ఓకే, సో యు ఆర్ విత్ 1 పాయింట్ అండ్ యు ఆర్ విత్ 1 పాయింట్. కంగ్రాచులేషన్స్. ఫైనల్ డిసైడింగ్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫస్ట్ రౌండ్ విన్నర్స్ అవుతారు. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు అశోక్? మా సైడ్ నుంచి కండల్ కాంతారావు, కిరణ్ కాంత్. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా రేణిగుంట రాజేష్. ఆన్ స్టేజ్ ప్లీజ్. మీరు ఆట ఆడేది ఈయనతోని, ఈయనకి వార్నింగ్ ఏమంటే అక్కడికి వెళ్ళి ఆ లేడీస్ ని ఆడియో ప్లే ఎద్ది, ఆడియో జాగ్రత్త అండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. మా రెడీయా? సౌండ్. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసేమో నా మాటే వినదంట. మీరిప్పుడు విన్న పాట ఆ సినిమాలోని హీరోయిన్ పేరేంటి? స్టార్ట్ అని చెప్పాలి కదా. అసలు ఎక్కడ స్టార్ట్ అని చెప్పను నేను యాక్చువల్లీ. ఆయనకు తెలియలేదు. ఈవెన్ దో హీ సెడ్. భలే తెలివిగా చెప్పారండి ఆన్సర్ మీరు. ఆయన వినవనా వినపోయి ఇప్పుడు టక్కని చెప్పినా సరే పాయింట్ రాదు. ఆన్సర్ చెప్పారు యాక్చువల్లీ. యా, ఆన్సర్ చెప్పండి, ఏమనుకుంటున్నారు? సౌందర్య గారు. సౌందర్య గారు ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. మీరు చెప్పండి, ఏం చెప్పారు? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు ఈస్ ద రైట్ ఆన్సర్. ఈ పాయింట్ ఎవరికీ లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ మీకు ఒక పాయింట్, సో ఇట్స్ టై. ఓకే. టై కాబట్టి ఇద్దరికి పనిష్మెంట్స్ ఉంటాయి. పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ ఏం కాదులే, ఎంటర్టైన్మెంట్ పనిష్మెంట్ ఇందాకలాగే. సో ఇప్పుడు మనం ఏదైతే పాట విన్నామో, ఇక్కడ చాలా మంది బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ. ప్లీజ్ రా, బ్యాడ్ రా. బ్యూటిఫుల్ అనగానే నాకు ఇట్లా వైఫై లా చుట్టూ వచ్చేసింది అనమాట. నా చెప్పులు మార్చవా? నువ్వు వేసుకుంటా. సో ఇప్పుడు మనం ఏదైతే పాట విన్నాం ఇప్పుడు క్వశ్చన్, అదే పాటని మనం రీక్రియేట్ చేద్దాం. ఓకే, సో మీ వైపు ఒక 2 కపుల్స్, మీ వైపు 2 కపుల్స్, మిగిలిన ఎవరైతే అటువైపు ఒక ఫీమేల్ మేల్ ఉంటారో వాళ్ళు కూడా చేద్దాం అందరం. Okay. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి గౌరవ్ అండ్ నీలిమ గారు. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. అరే గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. ఎవరు మీ సైడ్ నుంచి ఎవరు? మౌనిక అండ్ శ్రవణ్. ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ, 3, 2, 1 సౌండ్. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. సూపర్. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఆకాశం అమ్మాయి అయితే నాలాగుంటుంది. నువ్వు మాత్రం పని మనిషిలాగే ఉన్నావు. ఇప్పుడు మనిద్దరం చేస్తే బాగుంటుంది. మనిద్దరం కష్టం నాకు.
అదే కదా స్టెప్, చిలక ఒకటే మిస్సింగ్ ఇక్కడ. చిలక నేను కూర్చోనా చేయి మీద, చిలక నేను కూర్చోనా చేయి మీద. ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసే నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. సేమ్ టు సేమ్ స్టెప్ వచ్చింది చూడు కావాలంటే. చిలక కూడా భయపడుతుంది అటు వెళ్ళు. ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. నీ జత లేక పిచ్చిది కాదా మనసంటా, ఆ మనసేమో నా మాటే వినదంట, ఆ మనసేమో నా మాటే వినదంట. కదిలించేను కరిగించేను నన్నంట, నా మనసేమో నా మాటే వినదంట. బావా ఎలా అనిపించింది మాతో ఈ డాన్స్? బాగా చేశారు, బాగా చేశారు. మరి నువ్వు కూడా బాగా చేయొచ్చుగా. బాగా చేశారు. చాలా బావ వన్స్ మోర్ చెప్పాలి ఇలా చాలరా బాబా, ఏంట్రా చంపేస్తారండి మనుషుల్ని, చిన్న పిల్లల్ని పట్టుకొని. సర్లే ఇంకో